హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎల్ఆర్ మీడియా. జస్ట్ ఇమాజిన్, మీరు ఒక ఎత్తైన కొండపై నిలబడి ఉన్నారు. మీ ఎదురుగుండా ఒక పెద్ద రాక్ కనిపిస్తుంది. దాన్ని చూసిన వెంటనే ఇది ఇంకో క్షణంలో పడిపోతుందేమో అని భయపడుతున్నారు. ఎందుకంటే ఆ రాక్ ఒక కొండ అంచుపై కేవలం చిన్న కొన భాగంతో మాత్రమే నిలబడి ఉంది. అంత భారీ రాయి అలా ఎలా నిలబడగలిగింది? ఇది నిజంగా ప్రకృతి అద్భుతమా, లేక దీని వెనక ఏదైనా దైవిక రహస్యం ఉందా? ఈరోజు వరల్డ్స్ మోస్ట్ మిస్టీరియస్ ప్లేసెస్లో ఒకటైన మయన్మార్లోని గోల్డెన్ రాక్ గురించి తెలుసుకుందాం. మయన్మార్ దేశంలోని మౌంట్ కైక్టియో అనే పర్వత శిఖరంపై సుమారు 7 మీటర్ల ఎత్తున్న ఒక భారీ బండరాయి ఉంది. ఈ బండరాయిని గోల్డెన్ రాక్ లేదా కైక్టియో పగోడా అని పిలుస్తారు. పగోడా అంటే ఏషియన్ కంట్రీస్లో కనిపించే ఒక ప్రత్యేక శైలి కలిగిన బౌద్ధ పరమైన కట్టడం లేదా గోపురం. సింపుల్గా చెప్పాలంటే బౌద్ధుల పవిత్ర ప్రార్థనా స్థలాన్ని లేదా స్తూపాన్ని సూచిస్తుంది. మయన్మార్లో ఇలాంటి పవిత్ర బౌద్ధ స్తూపాలని సాధారణంగా జేడి లేదా ఫయా అని పిలుస్తారు. ఈ కైక్టియో పగోడా కూడా బౌద్ధులకు అత్యంత పవిత్రమైన ఆరాధనా క్షేత్రాల్లో ఒకటిగా భావించబడుతుంది. మొదటిసారి దీన్ని చూసిన వాళ్ళందరికీ ఒకే ఒక ప్రశ్న వస్తుంది, ఇది ఇంకా ఎందుకు పడిపోలేదు అని. ఎందుకంటే ఆ రాయి కొండను తాకుతున్న భాగం చాలా చిన్నదిగా కనిపిస్తుంది. అందుకే ఎప్పుడైనా కింద పడిపోతుందేమో అన్న భావన కలుగుతుంది. కానీ 10లు కాదు, 100లు కాదు, 1000 సంవత్సరాలుగా అది అదే స్థానంలో అలానే నిలబడి ఉంది. ఇప్పుడు ఈ రాక్ గురించి ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన నమ్మకం ఏంటో తెలుసా? బౌద్ధ సాంప్రదాయం ప్రకారం ఈ బండరాయిపై ఉన్న చిన్న బంగారు స్తూపంలో గౌతమ బుద్ధుని పవిత్రమైన వెంట్రుక భద్రపరచబడి ఉందని నమ్ముతారు. ఆ వెంట్రుకలో ఉన్న దైవిక శక్తే ఈ భారీ బండరాయిని కింద పడకుండా నిలబెడుతోందని లక్షలాది మంది బౌద్ధ భక్తులు నమ్ముతారు. ప్రతి సంవత్సరం వేలాది మంది భక్తులు ఈ పవిత్ర ప్రదేశాన్ని సందర్శించడానికి వస్తారు. చాలామంది బంగారు ఆకులను ఆ రాయికి అంటిస్తూ ప్రార్థనలు చేస్తారు. దాంతో గోల్డెన్ రాక్ మరింత బంగారు రంగులో మెరిసిపోతుంది. రాత్రి వేళ లైట్ల వెలుగులో ఈ దృశ్యం చూడడానికి మరింత అద్భుతంగా కనిపిస్తుంది. అయితే అక్కడి సాంప్రదాయం ప్రకారం పురుషులకు మాత్రమే ఆ రాతిని తాకి బంగారు ఆకులను అంటించడానికి అనుమతి ఉంది. అయితే శాస్త్రవేత్తలు మాత్రం ఈ విషయాన్ని వేరే కోణంలో చూస్తారు. వారి అభిప్రాయం ప్రకారం ఈ బండరాయి ప్రకృతి సిద్ధంగా ఏర్పడిన ఒక ప్రత్యేకమైన గ్రానైట్ స్టోన్. దీని గ్రావిటీ అది తాకుతున్న చిన్న భాగం లోపలే ఉండేలా ఉంది. అందువల్ల చూడటానికి అసాధ్యంగా అనిపించినా అది చాలా బ్యాలెన్స్డ్గా నిలబడగలుగుతుంది. అంటే ఇది గురుత్వాకర్షణ శక్తిని ధిక్కరించడం కాదు, అదే గురుత్వాకర్షణ దాన్ని నిలబడుతుంది. అయినా దూరం నుంచి చూసే ప్రతి ఒక్కరికి అది ఇప్పుడే కింద పడిపోతుందేమో అన్న భావన మాత్రం తప్పకుండా కలుగుతుంది. ఈ రాయి గురించి మరో ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. చరిత్రలో అనేకసార్లు ఇక్కడ భూకంపాలు సంభవించాయి, బలమైన గాలులు వీచాయి, భారీ వర్షాలు కూడా పడ్డాయి. అయినా ఈ గోల్డెన్ రాక్ మాత్రం చెక్కు చెదరకుండా ఇప్పటికీ తన స్థానంలోనే ఉంది. అందుకే దీనిని చూసే చాలామంది ఇది సాధారణ రాయి కాదు అని భావిస్తారు. ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న, మీరు అక్కడికి వెళ్ళి ఈ బండరాయి అంచున నిలబడి ఉంటే మీకెలా అనిపిస్తుంది? దైవిక అద్భుతం చూసిన భావన, లేక ప్రకృతి సృష్టించిన అద్భుతమైన బ్యాలెన్స్ని చూసిన ఆశ్చర్యమా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తప్పకుండా చెప్పండి. ప్రపంచంలో ఇలాంటి నమ్మశక్యం కాని రహస్యాలు ఇంకా ఎన్నో ఉన్నాయి. వాటి వెనుకున్న నిజాల్ని సులభంగా ఆసక్తికరంగా తెలుసుకోవాలంటే ఎల్ఆర్ మీడియాని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ మిస్టరీతో త్వరలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.